మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షురాలు రాజ్యసభ సభ్యులు సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను సోమవారం తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సోనియా గాంధీ చిత్రపటం ఉంచి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అందరికీ కేక్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ సోనియా గాంధీ తన భర్త భారత మాజీ ప్రధాని మంత్రి రాజీవ్ గాంధీ హత్య జరిగిన 7 ఏళ్ల తర్వాత 1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారని అన్నారు. 22 సంవత్సరాలు అంటే 2017 వరకు ఆ పదవిలో సోనియా గాంధీ కొనసాగారని తెలిపారు. 2019లో తిరిగి పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి మరో 3 సంవత్సరాలు కొనసాగారని వివరించారు. పార్లమెంటరీ చైర్పర్సన్ గా పార్టీ అధ్యక్షురాలుగా ఎంతో బాధ్యతతో వ్యవహరించారని చెప్పారు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో పురోగతి సాధించిందని అన్నారు. సోనియా గాంధీకి ఆ శ్రీనివాసుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ విభాగం పరిశీలకులు మార్టిన్ లూథర్, పిసిసి ఉపాధ్యక్షులు దొడ్డారెడ్డి రామ్ భూపాల్ రెడ్డిలు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సతీమణిగా బాధ్యతాయుతంగా వ్యవహరించారని చెప్పారు. తన భర్త అత్త ఉగ్రవాదుల దాడుల్లో దారుణంగా హత్యకు గురైన వాటినన్నింటినీ దిగమింగుకొని దేశ ప్రజల పట్ల తనకున్న అభిమానంతో దేశ ప్రగతికి నిత్యం పాటుపడ్డారు కొనియాడారు. ఈ సందర్భంగా వారు సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు చిత్తూరు శివశంకర్, పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజ, పిసిసి బీసీ సెల్ కార్యదర్శి గోపిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీమతి మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు, మాజీ పార్లమెంటు సభ్యురాలు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ 78వ జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఆమె నాయకత్వంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆమె చేసిన సంస్కరణలు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమెతో కలిసి ఏఐసిసి తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పవని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా మేమందరం ఈరోజు తిరుపతిలో వేడుకలు జరుపుకుంటున్నాం. గతంలో ఆమె యూపీఏ చైర్మన్గా ఉన్నప్పుడు దేశానికి ఉపయోగపడే పలు సంస్కరణలు తీసుకొని వచ్చిన గొప్ప సంస్కరణవాది, మానవతావాది, ఎన్నో విప్లవాత్మకమైన చట్టాలను తీసుకొని వచ్చిన దార్శనికురాలు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఆమె వేడుకలను జరుపుకుంటూ ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి తిరిగి అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గారి యొక్క 78వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నగర కాంగ్రెస్ కమిటీ వాసులకు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రామ్ భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటనరసింహ గారు, అదేవిధంగా నగర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్గా ఉంటూ 10 సంవత్సరాల పాటు ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపినటువంటి ఘనత సోనియా గాంధీ గారిది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మంచి ఆర్థికవేత్త, వారి యొక్క నేతృత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ అనేకమైన సంస్కరణలు పూర్తి చేయడమే కాకుండా ఎంతో సమర్థవంతంగా మరి పార్టీని నడపడంలో కూడా చాలా కృషి చేసిన వ్యక్తి సోనియా గాంధీ గారు. 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినప్పుడు కూడా తృణప్రాయంగా త్యాగం చేసిన ఘనత మరి సోనియా గాంధీ గారిది అని చెప్పేసి వారి యొక్క నేతృత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ 2029లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కాకుండా ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఆ రంగంగా కృషి చేస్తారని చెప్పుకుంటూ మరి